హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూబ్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం 20,000 లోపు ఏ మొబైల్ కొనాలి అనే దాని గురించి మాట్లాడదాం. యాక్చువల్లీ మీలో చాలామంది ఇదే క్వశ్చన్ కామెంట్స్లలో అడుగుతున్నారు. సో మరి మనము ఈ మొబైల్స్ గురించి మాట్లాడినట్టయితే ప్రజెంట్ ఆఫర్లో తక్కువ ధరకు వస్తున్నాయి. ఇప్పుడు ఈ ఆఫర్స్ అయిపోయిన తర్వాత ఈ మొబైల్ రేట్స్ అనేవి పెరగొచ్చు. యాక్చువల్లీ ఇప్పుడు మీరు చూసినట్టయితే ఇప్పటికే 3-4 రోజులు గడిచిపోయాయి. అప్పటితో పోల్చుకున్నట్టయితే ఇప్పటికీ చాలా మొబైల్ ప్రైజెస్ అనేవి ఇంక్రీజ్ అయిపోయాయి, ఇంకా కూడా ఇంక్రీజ్ అవుతాయి. అయితే మీరు బాధపడకండి, ఇప్పుడు కాకపోతే మళ్ళీ మనకు దీవాళి వస్తుంది, తర్వాత క్రిస్మస్ వస్తుంది, ఆ సేల్ ఈ సేల్ అని చెప్పేసి పెడుతూనే ఉంటారు కాబట్టి టెన్షన్ పడాల్సిన అవసరం ఏమైతే లేదు. కాకపోతే ఈ సీజన్లో అయితే మాత్రం చాలా ఎక్కువ డిస్కౌంట్ ఇచ్చేవాళ్ళు. ఇప్పటితో పోల్చుకున్నట్టయితే మనకు నెక్స్ట్ ఈ దీవాళి సీజన్లో ఒక 1000 రూపాయలు అటు ఇటు చేంజ్ ఉండొచ్చు, కానీ దాదాపు మీకు ఇవే ప్రైజింగ్లో దొరికే అవకాశాలు అయితే ఉన్నాయి. సో మరి మనము 20,000 లో ప్రైస్ సెగ్మెంట్లో ఫస్ట్ ఏ మొబైల్ అనేది కొనాలి అనే దాని గురించి మాట్లాడినట్టయితే మోటోరోలా వాళ్ళ ఎడ్జ్ 40 నియో. సో ఈ మొబైల్ గురించి మాట్లాడినట్టయితే ఆల్రెడీ మన ఛానల్ నేను అన్బాక్సింగ్ చేసేసాను. మొబైల్ అనేది మనకు ప్రజెంట్ 20,000 ప్రైస్ సెగ్మెంట్లో దొరుకుతుంది. కాకపోతే వీళ్ళు ఇంకొన్ని రోజులు అయిన తర్వాత, అంటే ఈ ఫెస్టివ్ సీజన్ అయిపోయిన తర్వాత దీని ప్రైస్ అనేది పెంచుతారు. కాకపోతే ఇక్కడ మెయిన్ మ్యాటర్ ఏంటంటే ఈ మొబైల్ అనేది దొరకట్లేదు. సో మరి ఈ మొబైల్ దొరికినప్పుడు మీరు మీరు ఇప్పుడు ఫ్లిప్కార్ట్ ఓపెన్ చేసినట్టయితే ఆ కార్డ్ ఆఫర్ ఈ కార్డ్ ఆఫర్ యూజ్ చేస్తే ఈ మొబైల్ అనేది మీకు 19,400 19,600 దొరుకుతుంది. సో మరి 19,000కు దొరికినా, 20,000కు దొరికినా, 21,000కు దొరికినా ఈ మొబైల్ అనేది ఈ ప్రైజింగ్ ప్రకారం చూసుకున్నట్టయితే చాలా మంచి మొబైల్. ఎందుకు చెప్తున్నానంటే ఈ మొబైల్ అనేది మనకి 20,000 ప్రైస్ సెగ్మెంట్లోనే IP68 వీల్ ప్రొవైడ్ చేస్తారు. సో మరి వేరే ఏ బ్రాండ్స్ కూడా మనకు IP68 అనేది ఇంత తక్కువలో ప్రొవైడ్ చేయట్లేదు. ప్లస్ దీని ఇన్ హ్యాండ్ ఫీల్ అనేది బాగుంది, తర్వాత చూడ్డానికి మొబైల్ అనేది బాగుంది, 144 రిఫ్రెష్ రేట్ ఉంది, మంచి డిస్ప్లే ఉంది, అంతా బాగానే ఉంది. కాకపోతే బ్యాటరీ బ్యాకప్ అనేది కొంచెం ఎక్కువ రావట్లేదు. మరి ఒకవేళ మీ ప్రియారిటీయే బ్యాటరీ అనుకోండి, అటువంటిప్పుడైతే మీరు దీన్ని పక్క పెట్టండి. అలా కాకుండా ఇక మీకు ఒక ఆల్రౌండర్ మొబైల్ కావాలి అంటే మీరు బ్యాటరీ దగ్గర అడ్జస్ట్ చేసుకుంటారు అనుకుంటే మాత్రం ఈ ప్రైజింగ్లో ఈ మొబైల్కి మించింది నాకైతే వేరే ఏం అనిపించలేదు. ఇక నెక్స్ట్ మొబైల్ గురించి మాట్లాడినట్టయితే IQ Z7 Pro అని చెప్పేసి ఒక మొబైల్ దొరుకుతుంది. ఈ మొబైల్ గురించి మాట్లాడితే ఈ మొబైల్ కూడా 20,000 ఆ ప్రైస్ సెగ్మెంట్లో ఉండేది. కాకపోతే ఇప్పుడు ప్రజెంట్ మనకు ఆఫర్లో 21 ఆ ప్రైజింగ్లో దొరుకుతుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను చెప్పింది ఆఫర్లో దృష్టిలో పెట్టుకొని 20 అని చెప్పాను. కాకపోతే ఇంకో 2 రోజుల తర్వాత మీరు ఈ వీడియో చూస్తే మాత్రం దీని ప్రైస్ అనేది మీకు పెరిగే కనిపిస్తుంది. సో మరి ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ప్రజెంట్ చూసుకున్నట్టయితే మీకు 21,000 ప్రైస్ సెగ్మెంట్లో IQ Z7 Pro అనేది మంచి మొబైలే. కాకపోతే సౌండ్ క్వాలిటీ అనేది, స్పీకర్ యొక్క సౌండ్ క్వాలిటీ అనేది అంత మంచిగా లేదు. ప్లస్ బ్లూటూత్ కనెక్టివిటీ ఇష్యూస్ అయితే నాకు కనిపించాయి. అంటే బ్లూటూత్ మనం పెట్టుకొని కాల్స్ మాట్లాడేటప్పుడు డిస్టర్బెన్స్ వస్తుంది. సో మరి అది నా డివైస్లో ఉందా లేకపోతే అన్ని డివైస్లో ఉందా అనేది నేను చెప్పలేను. కానీ కాకపోతే నేను వాడినంతసేపు మాత్రం బ్లూటూత్ కనెక్టివిటీ పరంగా చూసుకున్నట్టయితే నాకైతే ఇష్యూస్ ఎదురయ్యాయి, ఎస్పెషల్లీ ట్రావెలింగ్ చేసేటప్పుడు. అయితే మీకు ఇక్కడ మోటో ఎడ్జ్ 40 నియోతో పోల్చుకున్నట్టయితే ఈ మొబైల్ అనేది బ్యాటరీ బ్యాకప్ ఎక్కువ ఇస్తుంది. సో మరి మీకు బ్యాటరీ బ్యాకప్ పరంగా కావాలి అంటే ఈ మొబైల్ తీసుకోవచ్చు. అయితే రెండు మొబైల్స్ కూడా నేను చెప్పిన మోటోలో మొబైల్ అయినా కానివ్వండి, IQ Z7 Pro అయినా కానివ్వండి. అయితే ఇక్కడ మనం ఇన్ హ్యాండ్ ఫీల్ గురించి మాట్లాడిన, డిజైన్ గురించి మాట్లాడిన దేని ప్రత్యేకత దానికి. మరి కెమెరా గురించి మాట్లాడినట్టయితే కొన్ని సిచ్యువేషన్స్లలో డైనమిక్ రేంజ్ పరంగా చూసుకున్నట్టయితే మోటోలాకి సంబంధించిన మొబైల్స్ అనేవి ఫోటోస్ మంచి క్యాప్చర్ చేస్తున్నాయి. Z7 Proతో ప్రకారం చూసుకున్నట్టయితే ఇక మనకు డీటెయిల్స్ పరంగా చూసుకున్నట్టయితే IQ Z7 Proలోనే మనకు డీటెయిల్స్ అనేవి బాగా వస్తున్నాయి. వీడియోస్ గురించి మాట్లాడితే దాదాపుగా 2 సేమ్ ఉన్నాయి అనుకోండి. సెల్ఫీ క్యామ్ ప్రకారం చూసుకున్నట్టయితే మాత్రం నాకు మోటోకి సంబంధించిన మొబైలే బాగా అనిపించింది. మరి 2 మొబైల్స్లలో ఏ మొబైల్ తీసుకోవాలి అంటే దేని ప్రైస్ తక్కువ ఉంటే దాన్ని తీసుకోండి. నేనైతే మోటో వాళ్ళకి తీసుకుంటాను. అయితే దేని ప్రైస్ తక్కువ ఉంటే దాన్ని తీసుకోండి అని నేను ఇక్కడ మీకు చెప్పాను కదా. అలానే మీరు ఏ మొబైల్ యొక్క ప్రైస్ అనేది తగ్గినా ఆ డీటెయిల్స్ అనేవి మీకు తెలియాలనుకోండి, మన టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది, అందులోకి వెళ్ళి మీరు జాయిన్ అయిపోయినట్టయితే ఏ మొబైల్ తక్కువ ధరకు వచ్చినాక డీల్స్ అనేవి పోస్ట్ చేస్తుంటాం. ఓన్లీ మొబైల్స్ అనే కాకుండా ఏ గ్యాడ్జెట్స్ అయినా సరే, వాచెస్ అయినా, టీవీస్ అయినా. సో అక్కడ నుంచి మీరు కొనుక్కొని మీరు డబ్బులను సేవ్ చేసుకోవచ్చు. అంతేకాకుండా మీరు దేని ప్రైస్ అనేది తగ్గింది అనేది తెలుసుకోవాలనుకోండి, దానికోసం ఒక గూగుల్ క్రోమ్ ఎక్స్టెన్షన్ ఉంటుంది, డిస్క్రిప్షన్లో నేను లింక్ ప్రొవైడ్ చేస్తాను, బై హెడ్కి అని చెప్పేసి. దీని కనుక మీరు ఇన్స్టాల్ చేసుకున్నట్టయితే మీకు గ్రాఫ్ చూపిస్తూ ఉంటుంది. అంటే ఇంతకుముందు ఆ మొబైల్ ప్రైస్ అనేది ఒక 3 నెలల క్రితం, 4 నెలల క్రితం, సంవత్సరం క్రితం ఎంత ఉంది, ఇప్పుడు ఎంత ఉంది అనేది చూపిస్తుంది. సో దాన్ని మనం చూసుకొని ఎప్పుడు తక్కువకి వస్తే అది కొనుక్కుంటే మనకు బెస్ట్. ప్లస్ మనకి ఇందులో కూపన్ కోడ్స్ కూడా కనిపిస్తూ ఉంటాయి. ఈ బై హెడ్కేలో పక్కకు మనకు ఎక్స్టెన్షన్లో చూపిస్తూ ఉంటుంది. అదే కూడా ప్రైస్ అలర్ట్ కూడా పెట్టుకోవచ్చు. అంటే ప్రైస్ అనేది డ్రాప్ అయినప్పుడు మనకు నోటిఫికేషన్ రావాలనుకోండి, అటువంటివి కూడా పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మోటో గురించి మాట్లాడినట్టయితే మోటో ఎడ్జ్ 40 నియో అనేది 25,000 ఉందనుకోండి. 20,000కి వచ్చినప్పుడు మీకు నోటిఫికేషన్ రావాలి అంటే సో అలా మనం ఒక నోటిఫికేషన్ వచ్చే విధంగా కూడా దీనిలో పెట్టేసుకోవచ్చు. మరి లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ ఉంటుంది, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకొని మీరు ఇన్స్టాల్ చేసుకొని మీ డబ్బులను అయితే సేవ్ చేసుకోవచ్చు. అంతేకాకుండా మీకు ఎక్కువ స్టోరేజ్ ఉండే మొబైల్ కావాలి, ఇంకా ఎక్కువ ర్యామ్ ఉండే మొబైల్ కావాలంటే మోటోలో వాళ్ళకి సంబంధించిన మోటో G84 అని చెప్పేసి ఒక మొబైల్ దొరుకుతుంది. మొబైల్ కూడా బాగుంటుంది, చూడడానికి బాగుంటుంది. దీని ప్రత్యేకత నేను చెప్పాను కదా, దీనిలో మనకు 12GB ర్యామ్, 256GB ఇంటర్నల్ స్టోరేజ్ చూడడానికి కనిపిస్తుంది. ఇప్పుడు ప్రజెంట్ ఆఫర్లో మీకు 17,000 వరకు అయితే దొరికింది. ఇంక రాను రేట్ అయితే పెరిగిపోద్ది అనుకోండి. మరి ఓవరాల్ చూసుకున్నట్టయితే మొబైల్ బాగానే ఉంటుంది. ప్రాసెసర్ ఒక్కటే మంచిగా ఉంటుంది, స్నాప్డ్రాగన్ 695 ప్రాసెసర్. ఇంకా తాతల కాలం నాటి ప్రాసెసర్ దీనిలో యూజ్ చేయడం జరిగింది. కాకపోతే 17,000 ప్రైస్ సెగ్మెంట్లో మాత్రం ఓకే అని చెప్పేసి అయితే నాకు అనిపించింది.
ఇక స్నాప్డ్రాగన్ 778 ఇస్తే ఇంకా సూపర్గా ఉండేది. కాకపోతే ఇప్పుడు ప్రజెంట్ వాళ్ళు ఇవ్వలేదనుకోండి. మరి మీకు మంచిగా ఎక్కువ స్టోరేజ్ ఉండే మొబైల్ కావాలి, తక్కువ ప్రైస్ సెగ్మెంట్లో మంచి బ్రాండింగ్లో అనుకుంటే మనం మోటో G84 మొబైల్ వైపు కూడా వెళ్ళొచ్చు. ఒకవేళ మీకు ఇది 17,000 ప్రైస్ సెగ్మెంట్లో దొరుకుతాయి. అలానే చాలామంది ఇన్ఫినిక్స్ GT10 Pro అని చెప్పేసి ఒక మొబైల్ దొరుకుతుంది, అది తీసుకోవచ్చా అని చెప్పేసి అడుగుతున్నారు. తీసుకోవచ్చు, ఈ మొబైల్ కూడా బాగుంది. వీళ్ళు అంటే ఇన్ఫినిక్స్ వాళ్ళు తరతరాల నుంచి వచ్చే వీళ్ళ యూఐ ఏదైతే ఉంటుందో దానిలో ఉండే బ్లోట్వేర్ చిత్త యాప్స్ అనేవన్నీ తీసేసి కొంచెం క్లీన్గా ఉండే యూఐని ఇచ్చారు కాబట్టి ఆ ఒక్క విషయం గురించి అయితే ఇన్ఫినిక్స్ని మెచ్చుకొని రికమెండ్ చేయొచ్చు. అంటే అట్లా అని చెప్పేసి దీనిలో ఫీచర్స్ బాగాలేవని కాదు, ఫీచర్స్ కూడా బాగానే ఉన్నాయి. ఒకవేళ మీకు బ్రాండ్ తోటి సంబంధం లేదు, ఒక మంచి మొబైల్ కావాలి అంటే ఈ మొబైల్ వైపు కూడా వెళ్ళొచ్చు. ప్రజెంట్ చూసుకున్నట్టయితే మీకు అన్ని ఆఫర్ కలుపుకున్న తర్వాత 19,000 ప్రైస్ సెగ్మెంట్లో దొరుకుతుంది. కాకపోతే నేను చెప్పినట్టు ఫస్ట్ ప్రయారిటీ మాత్రం నాకు IP68 రేటింగ్ ఉండే మొబైల్ అనేది 20,000 దొరికినప్పుడు నేను దీన్ని ఎందుకు కొనుక్కుంటున్నాను, దాన్నే కొనుక్కుంటాను. ఒకవేళ ఇది మరీ తక్కువ ధరలోకి వచ్చినప్పుడు మాత్రం దీన్ని మనం కొనుక్కోవచ్చు. నెక్స్ట్ ఇంకొక మొబైల్ కూడా ఉంటుంది, లావా అగ్ని 2. అయితే మొబైల్ గురించి మాట్లాడినట్టయితే దీని యొక్క బిల్డ్ క్వాలిటీ అనేది మనకు ప్రీమియం మొబైల్స్ ఉంటాయి చూసారు, ఎక్కువ ప్రైస్ ఉండే మొబైల్స్, అటువంటి గ్లాస్ బిల్డ్ని దీనిలో యూజ్ చేశారు. ఏదో 20,000కి ఇచ్చారు కదా అని చెప్పేసి డొక్కు బిల్డ్ క్వాలిటీ కాకుండా మంచి బిల్డ్ని ప్రొవైడ్ చేస్తారు, మంచి డిస్ప్లేని కూడా వీళ్ళు దీనిలో ప్రొవైడ్ చేశారు. కాకపోతే కలర్స్ అనేవి కొంచెం ఎక్కువగా బూస్ట్ అవుతున్నాయి. కెమెరా పరంగా చూసుకున్నట్టయితే ఇంకా ఇంప్రూవ్ అవ్వాల్సి ఉంది. సో ఆ విషయాలను మనం పక్క పెట్టినట్టయితే ఇక మనం లావా అగ్ని 2 అనేది మంచి మొబైల్ లాగానే అనుకోవచ్చు. సో దీనిలో మనకి మీడియాటెక్ డైమెన్సిటీ 7050 ప్రొవైడ్ చేశారు. ఇప్పుడు మనకు మీడియాటెక్ డైమెన్సిటీ 1080 ఉంది చూసారా, అదే ప్రాసెసర్, కాకపోతే పేరు మార్చి 7050 అని చెప్పేసి ఆ పేరు అని చెప్పేసి ఈ పేరు అని చెప్పేసి ఈ మధ్య మొబైల్ కంపెనీస్ అనేవి చేసేవే ఇవి ఎక్కువ చేస్తున్నాయి. మనకు పేర్లను అర్థం కానివ్వకుండా ఇంతకుముందు ఉన్న ప్రాసెసర్లోనే కొంచెం అంతా ఇంప్రూవ్మెంట్ చేసి వేరే పేరుతో లాంచ్ చేస్తున్నాయి. సో ఇక్కడ మనకి ఇక్కడ డైమెన్సిటీ 1080తో పోల్చుకున్నట్టయితే పెద్ద ఇంప్రూవ్మెంట్స్ అయితే మీకు ఏమి కనిపించవు. కానీ కాకపోతే ఇక్కడ లావా అగ్ని 2 అనేది మంచి చాయిస్ 20,000 ప్రైస్ సెగ్మెంట్లో. ఇంకొకటి మనకి ఇది ఇండియన్ బ్రాండ్. ఇంకొక మొబైల్ గురించి చెప్పడం మర్చిపోయాను, అదే Realme 11 Pro. సో ఈ మొబైల్ కూడా మంచి మొబైల్, లెదర్ బ్యాక్తో వస్తుంది. అలానే మనకు రియల్మీ వాళ్ళ నార్జో 60 Pro అని చెప్పేసి కూడా ఒక మొబైల్ దొరుకుతుంది 20,000 ప్రైస్ సెగ్మెంట్లో కొనుక్కోవాలంటే. మరి ఇవి రెండిట్లలో ఏది తక్కువ ప్రైజింగ్లో వస్తే ఆ ప్రైజింగ్లో తీసుకోండి అని చెప్పేసి నేను ఇంతకుముందు కూడా చెప్పాను. Realme 11 Pro గురించి మాట్లాడినట్టయితే మనకు మొబైల్ చూడడానికి బాగుంటుంది, డిస్ప్లే బాగుంటుంది, కెమెరా బాగుంటుంది, అన్నీ బాగానే ఉంటాయి, ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది. ఈ మొబైల్ కూడా మనం కొనుక్కోవచ్చు. ఇక మీకు సామ్సంగ్ మొబైల్లో కావాలంటే ఒకటే మొబైల్ ఉంది, M34 అని చెప్పేసి. దీని ప్రాసెసర్ అయితే చిత్త ప్రాసెసర్ నాకు నచ్చలేదు. ఎగ్జినోస్ 1280 ప్రాసెసర్ని ప్రొవైడ్ చేశారు. కానీ ఇది మీరు వాడంగా ఇంకా స్లో అవుతుంది, అది ఆల్రెడీ స్లో ఉంది, ఇంకా చాలా స్లో అవుద్ది. కాకపోతే ఇందులో మనకు మంచి బ్యాటరీ బ్యాకప్ వస్తుంది, 6000 mAh బ్యాటరీ, 1 UI బాగుంటుంది, కెమెరా అనేది బాగుంటుంది, డిస్ప్లే అనేది బాగుంటుంది, సామ్సంగ్ బ్రాండింగ్ ఉంటుంది. సో మరి ఇవన్నీ కావాలి అంటే కొనుక్కోవచ్చు. అంటే మన ఇంట్లోనే ఫాదర్కో మదర్కో గిఫ్ట్కి ఇవ్వాలి అనుకోండి, సో అటువంటి వాళ్ళ కోసం ఈ మొబైల్ అనేది బాగానే ఉంటుంది. కాకపోతే మీరు తీసుకుని దీనిలో హెవీగా గేమింగ్ చేస్తారు అనుకుంటే, మల్టీ టాస్కింగ్ చేస్తారు అనుకుంటే మాత్రం ఇక మర్చిపోండి. సో ప్రజెంట్ ఈ మంత్ చూసుకున్నట్టయితే నాకు ఈ మొబైల్సే బాగా అనిపించాయి. ఇన్ ఫ్యూచర్ ఇంకా చాలా మొబైల్స్ లాంచ్ అవుతాయి కాబట్టి ఆ లిస్ట్ని కూడా ఇంక్లూడ్ చేసి నేను నెక్స్ట్ మంత్ ఇంకొక వీడియో కూడా చేస్తాను. చాలామంది OnePlus Nord C3 లైట్ తీసుకోవచ్చా అని చెప్పేసి అడుగుతున్నారు. వద్దు, మర్చిపోండి. దానిలో కెమెరా లేకపోతే దాని ప్రాసెసర్ అదంతా ప్రైస్కి తగ్గ, అంటే ప్రజెంట్ ఇప్పుడు వీళ్ళు ఇంతకుముందు నేను చెప్పిన మొబైల్స్ అనేవి అన్నీ ఏ ప్రైజింగ్లో ఏ ఫీచర్స్ అయితే ఇస్తున్నారో ఆ ప్రైజింగ్ అయితే దానిలో రావట్లేదు కాబట్టి దాన్ని అయితే మీరు స్కిప్ చేయొచ్చు. సో మొత్తానికి ఇది. మరి నేను ఈ లిస్ట్లో ఇంకేదైనా ఒక పేరును మర్చిపోయి ఉంటే దాన్ని ఇంక్లూడ్ చేయండి. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఈ ప్రైజింగ్ అనేది తారుమారు అవుద్ది. ఇప్పుడు మీరు ఈ వీడియో చూస్తున్నారు, ఇంకా ఒక 5-6 రోజుల తర్వాత వీడియో చూస్తే ఈ ప్రైజింగ్ అనేది పెరగవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఆఫర్స్ నడుస్తున్నాయి కాబట్టి దీన్ని దృష్టిలో ఉంచుకొని పెట్టాను. ప్లస్ SBI కార్డు, ఆ కార్డు, ఈ కార్డు యూజ్ చేస్తే ఆ రేట్ అనేది అటు ఇటు అవుద్ది కాబట్టి అది దృష్టిలో పెట్టుకొని చెప్పాను. రానున్న రోజులలో ప్రైస్ పెరుగుద్ది కాబట్టి. సో అప్పుడు ఈ వీడియో చేసి 23,000 ఉంది, 24,000 ఉంది, 20,000కి ఎందుకు చెప్పావు అని చెప్పేసి మీరు అనుకోవచ్చు. అందుకోసం ఈ స్టేట్మెంట్ అయితే ఇస్తున్నాను. మొత్తానికి ఇది ఫ్రెండ్స్, ఇవాళ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నేను ఏదైనా మొబైల్ మర్చిపోతే కింద కామెంట్లో రాయండి. థ్యాంక్ యూ.